ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్‌లో చెప్పాడన్నమాట అండి. అవ్వాతాతలకి అలాగే అమ్మ ఒడి అని చెప్పి అమ్మలకి, డ్వాక్రా మహిళలకి నేను ఎంతో డబ్బులు సహాయం చేశాను. 1,76,00,00,000 ఇచ్చాను. ఆ ప్రేమంతా ఏమైపోయిందో నాకు తెలియట్లేదు అని అంటున్నారండి. ఆ ప్రేమంతా అంటే ఏమైపోయిందని. తెలియనితనమో, అమాయకత్వమో, అజ్ఞానమో నేను ఒక మాట ఆపాదించను కానీ హ్మ్. ఆయన సొంత డబ్బు ఇవ్వలే. దాతృత్వం చేస్తే సొంత డబ్బు దాతను ఎవరైనా కానీ గౌరవిస్తారు. అయ్యా ఏదో కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇంత ధనం సహాయం చేసినాడు, హ్మ్. నేను ఆ కష్టం నుంచి బయటపడినా అని చెప్పి ఇచ్చిన దాత పైన అభిమానం ఉంటుంది. ఇక్కడ ఆయన ఆలోచన చేయింది, ఆయన దృష్టి కేంద్రీకరించింది ఏమనుకున్నాడంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే హ్మ్. ఓట్లందరూ నాకే వేస్తారు అనుకున్నాడు. అవునండి. దాని మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేసరికి 100కు 100% మందికి ఎవరు ఇవ్వలేరు. ఏదో కొన్ని పావర్టీ ఏదో ఒకటి గైడ్ లైన్స్ పెట్టాల్సింది వస్తుంది. అందులోనూ వైఎస్ఆర్సీపీ ఒక 5 గైడ్ లైన్స్ పెట్టారు. హ్మ్. ఏది 300 యూనిట్లు కరెంట్ అని, 2 వీలర్స్ ఉండినా అని, ఇట్లా కొన్ని ఒక 5-6 గైడ్ లైన్స్ పెట్టినారు. గైడ్ లైన్స్ పెట్టడం అంటే లబ్ధిదారులు ఒక 40% మందికే అబ్బినాయి లబ్ధి. హ్మ్. మిగతా 55%, 60% మంది వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఎందుకంటే ఏదో పిల్లోడు ఒక బైక్ కొనింటాడు, మీకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి మీకు రాదని ఇవ్వరు. హ్మ్. ఆర్థికంగా చూస్తే ఇద్దరు సమాన స్థాయిలోనే ఉంటారు. ఒకరికి వచ్చింటారు, ఒకరికి రాదు. హ్మ్. అట్లా ఒక 50% మంది అయితే ఏమి అబ్బలేదు కదా లబ్ధి. అట్లా అబ్బకపోవడం ఒకటి. తర్వాత లబ్ధి చేరిన వారైనా సంతృప్తి పడినారంటే సంతృప్తి పడినా. హ్మ్. ఎందుకు సంతృప్తి పడలేదు అని అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. వాళ్ళకు చేకూరిన లబ్ధి ధరల పెరుగుదల వల్ల ఏమి మిగలలేదు. హ్మ్. అంతేకాకుండా ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు 2 వీలరో 3 వీలరో కారో ఏదో ఒక వాహనం ఉంటుంది. హ్మ్. డీజిల్ పెట్రోల్ ధరలు అమితంగా ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. వేరే రాష్ట్రాల్లో పోతే తక్కువ. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా మందికి తెలిసి వస్తుంది. కర్ణాటక బార్డర్ ఉంది, తమిళనాడు బార్డర్ ఉంది, ఒరిస్సా బార్డర్ ఉంది. అక్కడ వాహనాలు అక్కడ పోయి డీజిల్ పట్టుకొచ్చుకుంటున్నారు. డీజిల్ మా పెట్రోల్ కాకినాడ అనుకోండి పక్కనే ఇది యానం. యానం ఉంది. రకరకాలుగా చేసి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. హ్మ్. మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. లారీలకు బాగా డీజిల్ పట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కువ సిమెంట్ 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి. బెంగళూరు పోయే వాహనాలు అయితే ఇక్కడ డీజిలే పట్టుకో. పోయేటప్పుడు బార్డర్లో పట్టుకుంటారు, బెంగళూరు పోతారు. వచ్చేటప్పుడు మళ్ళీ బార్డర్లో పట్టుకొని ఊరికి వచ్చి లోడ్ చేసుకొని పోతుంటారు. ఏమంటే అక్కడ చాలా ధర తక్కువ సార్ అని అంటారు. హ్మ్. అంటే డీజిల్ పెట్రోల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. డీజిల్ పెట్రోల్ వాడకం వల్ల వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు పాలైనారు. ఇదే కాకుండా ఈ లబ్ధిదారులు అయితే వాళ్ళకు లబ్ధి చెందుతుందో జనంగా సన్నజనం ఉంటారు, కూలీ నాలి చేసుకొని బతుకుతుంటారు. కాబట్టి సాయంకాలం తెలుగు కొంత మందు తీసుకునేవాడు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటాడు. వాడు బ్రాందీ షాప్కి వెళ్ళినప్పుడు బ్రాందీ అమ్మేవానికి తెలియదు ఏ బ్రాండ్ ఉంది అనేది, కొనేవానికి తెలియదు. ఉదాహరణ చెప్తున్నా, మా 100 రూపాయలు తీయి అని అంటే అది 100 రూపాయలు తీసిస్తాడు. అది ఏదో ఒక బ్రాండ్ వస్తుంది. మళ్ళీ రేపు పోయి 100 రూపాయలు ఏమంటే ఇంకొక బ్రాండ్ వస్తుంది. ఒక రకమైన బ్రాండ్ కాదు. అందులో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఏమిటంటే ఈ బ్రాందీ మద్యం వ్యాపారంలో 3 లైన్లు ఉంటాయి. ఒకటి డిస్టిలరీస్, అంటే ఉత్పత్తి చేసేటి. ఆ డిస్టిలరీస్ అన్ని వారికి అనుకూలమైన వారికి ఉన్నాయి. తర్వాత కొనేది బ్రూవరేజ్ కార్పొరేషన్, అది ప్రభుత్వ సంస్థే. అమ్మేది బ్రాందీ షాప్ కూడా ప్రభుత్వమే. కానీ క్యాష్ ట్రాన్సాక్షనే, బిల్లులా పాడులా ఏమి అంతా క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే అర్థం చేసుకోండి మొత్తం. అది 50 రూపాయలు ఉంటే చీప్ లిక్కర్ 200 రూపాయలు పెట్టినది. అంటే ఇక్కడ లబ్ధి చేకూర్చినా ఆ లబ్ధి అంతా అక్కడే పోతుంది. ఏమంటున్నారంటే ఏముంది రేవయ్య,
సాయంకాలం అయ్యేసరికి మేము పోయి ట్యాక్స్ కట్టొచ్చాం కదా అని నన్ను కాడికి వచ్చినారు. అంటే ఈ చేతి ఇస్తున్నాడు, ఈ చేతి తీసుకుంటున్నాడు అనే కాడి. పేరుకేమో మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేయాలని నేను రేట్ ఎక్కువ పెట్టినాను, కానీ ఆదాయం కోసం పెట్టుకున్నాను. ప్రభుత్వ ఆదాయం, సొంత ఆదాయం, రెండు ఆదాయాల కోసం పెట్టుకున్నాను. అవి కాకుండా ఇతర ఇవి సంక్షేమ కార్యక్రమాలు దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు జిఎస్టీ వేస్తారంట అన్నారు కాబట్టి బిల్లులు వస్తున్నాయి కాబట్టి తెలిసిపోయింది పన్ను కడతానామని చెప్పి. వచ్చిన లబ్ధి అంతా వీటికే సరిపోతుంది అనేది ఒక ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. మిగిలిన పరిపాలన ఏమన్నా బాగుందా అని అంటే రెవెన్యూ వ్యవస్థ అంతే. పోతే పోలీస్ యంత్రాంగం చూస్తే అధికార పక్షానికే కొమ్ము కాసే పరిస్థితి, న్యాయము అనే పరిస్థితే లేదు పోలీస్ స్టేషన్లో. ఇతర శాఖల్లో కూడా ఎవరికి వారే ఏమన్నా తీరే అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పనితీరును గురించి శాఖలో ఏ విధంగా పని జరుగుతుంది, ఏం జరుగుతుందని ఒక్క రివ్యూ మీటింగ్ చేసిన పాపాన పోలేదు. అంటే పరిపాలన మీద దృష్టి పెట్టలే. ఈ పరిపాలన ఇట్లా పోయింది, ఈ ఇచ్చిన లబ్ధి మేలు జరగలేదు. ఇంకా ధరలు చూస్తామంటే ఇసుక మీద ఏదో ఇసుక కొద్ది తోలుకుంటే వానికి ట్రాక్టర్ 4,500 పడుతుంది. ఇసుక మీద కూడా డబ్బు అనేది ఎవరికైనా వింతగా కనపడుతుంది కదా, ఫ్రీగా వచ్చింది కదా. అందువల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి చేకూరిన లబ్ధి కూడా ఉపయోగపడక లబ్ధిదారులు కూడా ఇదైపోయినారు. పరిపాలన సక్రమంగా లేక కొంతమంది ఈ అట్రాసిటీస్ ఉన్నాయి కదా ఇతర పార్టీ నాయకుల మీద జరిగినట్టు వాటికి బాధ దాడులు ఇవన్నీ బాధ చెందిన వాళ్ళు, ఈ లబ్ధి రాక వారికి వచ్చా నాకు రాజు అట్లా అందరు కలిసి తల్లికి ఇంత అయింది. ఇంతే అది అసంతృప్తే కాకుండా కోపము పీకి పడేయాలనేటంత కసి వాళ్ళలో వచ్చి అది అటువంటి రిజల్ట్ వచ్చినాయి. మరి ఐపాక్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, అలాగే అండి డబ్బులు ఉంటాయి కాబట్టి సర్వే కూడా చేయించుకుంటారు. లండన్ వెళ్ళే ముందు ఐపాక్ వాళ్ళతో మీటింగ్లో దేశమంతా చూసేలాగా మనమే వచ్చేస్తున్నామని చెప్పారండి. అది ఎలా సాధ్యం అందరూ అనుకుంటున్నారండి. కామన్ క్వశ్చన్ అంటే మధ్యతరగతి వాళ్ళు అన్నోన్ పీపుల్ అనుకుంటున్నారు అన్నమాట అండి. ఏంటి అది ఆయన ఒక చీఫ్ మినిస్టర్ కదా అండ్ రిజల్ట్ తెలిసే ఉంటుందమో అనుకుంటున్నారండి. ఐపాక్ ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఏమంటే వాళ్ళ వ్యక్తులు కొంచెం ట్రైనింగ్ అయి ఉంటారు, ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి నియోజకవర్గానికి ఒకరిని ఇద్దరిని పెడతారు కాబట్టి వాళ్ళ సామాన్య మానవులు మీకేం చేస్తే బాగుంటుంది, ఎట్టుంటే బాగుంటుంది అన్నీ విచారం చేసి సర్వే చేసి ఇస్తారు. సర్వే చేసి ఈ స్కీములు పెడితే బాగుంటాయండి, ఇవన్నీ పెడితే బాగుంటాయని అడ్వైజ్ ఇవ్వడం. రెండోది ఇక్కడ బలహీనంగా ఉంది, మీరు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకునే దానికి ఆలోచన చేయండి అని ఇటువంటి సలహాలు ఇస్తుంటారు. ఇటువంటి సలహాలు అవి నచ్చకపోయినప్పుడు ఏం చెప్తారు అని అంటే వాళ్ళకు సర్వే రిజల్ట్స్ సక్రమంగా రాకపోయినా ఏమంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి, మరింత ఎఫర్ట్ పెట్టాలా అనేది పరోక్షంగా చెప్తారు. అంతేగాని నువ్వు ఓడిపోతావు అని ఏ సంస్థ చెప్పదు. ఒకవేళ తెలుసున్నా సరే చెప్పరంటారా? ఒకవేళ తెలిసినా కానీ ఏదో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండండి, మరింత ఎఫర్ట్ పెట్టాల్సింది ఉంటుంది అని ఏదో వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు చెప్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అలా చెప్తారు. ఇంటెలిజెన్స్ అంతే, పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా అట్లే చెప్తారు. కాకపోతే ఇప్పుడున్న ఐపాక్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏదో వేరే రకంగా ప్రచారాలు కూడా వాళ్ళ ఐపాక్ ప్రతినిధులే సామాన్య మానవుల ప్రజల మాదిరి వేషాలు వేసుకొని మాకు జగన్ అంటే మేలని ఇటువంటివన్నీ ప్రచారాలు చేసినారు. వాళ్ళ మీద కేసులు పెట్టాలని కొందరు తెలుగుదేశం నాయకులు ఏదో ఉండేది నేను పత్రికల్లో కూడా చూసినాను. అటువంటి చేయకూడదు, మరి చేసినారని చెప్తున్నారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం జరుగుతుందో.